స్వప్నదీప్ విజన్స్. సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బావ మోనిక? అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాము. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నేనైతే ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఐ థింక్ 3 years అలా అవుతుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి సంక్రాంతి రోజు అయితే, కనుమ రోజు, భోగి రోజు, ఈ 3 days మాత్రం ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంటుంది. ఇలాంటి రష్ ప్లేస్ని మాత్రం నేను ఎక్కడ ఏ టెంపుల్స్లో ఎలాంటి పెద్ద జాతరలో కూడా చూడలేదనమాట. నా లైఫ్లో ఈ టెంపుల్లోనే చూశాను. అదే అండి సంగమేశ్వర దేవాలయం. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఆమ్దలవల్స్కి 2 kilometers ఉంటుంది. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట టెంపుల్. ఈ టైంలో మాత్రం టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్ళడానికి మాత్రం చాలా కష్టం అవుతుంది, చాలా టైం కూడా పడుతుంది. సో ఈ వీడియోలో నేనైతే టెంపుల్ని అయితే చూపించలేకపోయాను, కానీ ఆ టెంపుల్ దగ్గర జరిగే జాతర అది అంతా అయితే మాత్రం చూపిస్తాను అనమాట. సో ఇంకోసారి కుదిరితే ఈ టెంపుల్ని కూడా షూట్ చేస్తాను. ఈ టెంపుల్ని దర్శించుకోవాలంటే మనం నార్మల్ డేస్లో వస్తేనే బాగా దర్శించుకోగలుగుతాం. ఇలాంటి డేస్లో మాత్రం దర్శించుకోవడం చాలా అంటే చాలా కష్టం. దీనికి పెద్ద హిస్టరీనే ఉంది ఈ టెంపుల్కి. ఏంటి అంటే దీంట్లో సంగమేశ్వరుడు ఉంటాడనమాట. అందుకే దీనికి సంగమేశ్వర దేవాలయం పేరు వచ్చిందనమాట. సో ఈ కొండపైన సంగమేశ్వరుడు అనే ఒక సాధువు ఉండేవాడంట. సో అతను ఒక బావిలో, మనకు ఈ టెంపుల్లో శివలింగం ఉంటుంది. సో ఆ శివలింగంని కనిపెట్టి పూజలు చేసేవాడంట. ఇక్కడ పరమేశ్వరుడు ఉన్నానని భావించి పూజలు చేస్తూ ఉండేవారనమాట ఆ సాధువు. సో ఆ సాధువు అక్కడ రోజు పూజలు చేస్తూ ఉంటే గొల్లవాళ్ళు మేకలు తోలుకొని వెళ్తారు కదా వాటికి తినిపించడానికి. సో ఆ టైంలో ఒక ఆవిడ చూసిందంట ఆ సాధువుని. సో ఆ సాధువుని, ఈ శివుడిని చూడడం వల్ల రోజు ప్రసాదాలు అవి అలా పెట్టేదంట ఆవిడ. సో వాళ్ళ భర్త ఒక రోజు ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ చూసి ఆ సాధువుని అనుమానించి కొంతమందిని తీసుకొని వెళ్ళి అయితే వాళ్ళని చంపేశాడంట. సో ఆ సంగమేశ్వర్ అనే సాధువే కొండపై నుంచి తోసేస్తున్నప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి విగ్రహంగా మారిపోయాడని అయితే చెప్తున్నారు. సో ఆ విగ్రహమే ఈ గుడిలో ఉంటుందన్నమాట. అది సంగమేశ్వరుని విగ్రహం. ఆ విగ్రహం ముందు మనకు శివలింగం కూడా ఉంటుంది. ఇంకా చాలా చాలా స్టోరీనే ఉంది. సో అదంతా మీకు ఈ టెంపుల్ షూట్ చేసినప్పుడు అయితే నేను చెప్తాను. సో ఇది అండి జాతర, చూడండి. ఈ జాతరకి వచ్చే వాళ్ళు మాత్రం చెవులల్లో కాటన్ పెట్టుకొని రావాల్సిందే, లేకపోతే మాత్రం చెవులన్నీ పోతాయి. ఏంటో కానీ స్పెషల్ తెలియదు కానీ ఈ జాతరలో అరుస్తూనే ఉంటారు అండ్ సౌండ్స్ చేస్తూనే ఉంటారు, పీ 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 అని. అసలు చాలా హెడేక్ కూడా వచ్చేస్తుంది. నాయిస్ సిస్టమ్ లేని వాళ్ళు మాత్రం రాకూడదు అసలు ఈ జాతరకి. అంత ఇరిటేట్గా అనిపిస్తుంది అనమాట. అందుకే నేను చెప్పాను ఇలాంటి జాతరను అయితే నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎక్కువ దూరం కూడా వెళ్ళలేకపోయాము. రావాలంటే మాత్రం హాఫ్ డే పెట్టుకుంటేనే ఫుల్గా కవర్ చేయగలుగుతాము, లేకపోతే కవర్ చేయలేమన్నమాట. నేను ఆఫ్టర్ లాంగ్ టైం జెయింట్ వీల్ అయితే ఎక్కాను. సో అసలు దిగేసరికి అయితే తల తిరిగిపోయి వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ అయితే వచ్చింది. సో దిగిన తర్వాత కూర్చోకుండా మళ్ళీ ఇది కూడా ఎక్కాను అనమాట. దీని పేరేంటో నాకు ఇంతవరకు తెలియదు. సో ఇదంటే నాకు చాలా ఇష్టం. సో ఇది కూడా ఎక్కేసాను అనమాట, కక్కుర్తిలో కమండలలాగా. సో ఇంకా ఇది ఎక్కిన తర్వాత చూడండి నా వామిటింగ్ సెన్సేషన్, అసలు అక్కడే వామిటింగ్ చేస్తానేమో నా ఫీలింగ్ వచ్చింది. సో వీడియో కూడా చాలా వరకు రాగా పెట్టేస్తున్నాను, ఎందుకంటే మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా ఈ జాతర ఎలా ఉంటుంది, ఆ సౌండ్స్ అన్నీ ఎలా ఉంటుందని. సో అందుకని చెప్పేసి చాలా వరకు వీడియో అయితే రాగానే పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి.
ఆపండ్రా ఆపండ్రా అయిపోయింది 1 minute వరకు 6 rounds అంతే పట్టుకు చూడు అదే మరి ఎంజాయ్మెంట్ గుడ్డాడు కారణం ఇట్స్ యాటిట్యూడ్ పొంగలో ఉంది కళ్ళు మూసేసే సో ఫ్రెండ్స్ ఇది అనమాట వీడియో. యాక్చువల్లీ ఎక్కువగా షూట్ చేయలేకపోయాను, చాలా లేట్ అయిపోయింది అప్పటికే. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి. దట్టు సంక్రాంతి రోజు కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోవాలి. సో నెక్స్ట్ డే మేము వెళ్ళకూడదు, ఈరోజే వెళ్ళాలి. వెళ్తే లేకపోతే 2 days తర్వాత వెళ్ళాలని చెప్పేసి మేము ఎక్కువగా ఉండకుండా వచ్చేసామన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.